నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో, చాలా వరకైతే అమ్మాయిలు బయటికొచ్చి పనులు చేయడం అంటే చాలా తక్కువనే జెప్పాలి. ఎందుకంటే మనం చూసాం. గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మాత్రం చాలా వరకి అంటే రియల్ ఎస్టేట్‌లో కావచ్చు, ఏదైనా కావచ్చు అమ్మాయిల ఫోటోస్ యూజ్ చేస్తూ ఫ్రీ ట్రైనింగ్, అమ్మాయిలకి ఫ్రీ ట్రైనింగ్ అని జెప్పేసి అంటున్నారు. మరి నిజంగానే రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మాయిలు బయటకొచ్చేసి అంటే వాళ్ళు ఆ రంగంలో వాళ్ళు నిజంగానే నిలదొక్కుంటున్నారా? నిజంగానే డబ్బులు ఎర్న్ చేసుకోగలుగుతున్నారా? సో, ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు. రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్, సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే. అసలు ఇప్పుడు చూస్తుంటే రియల్ ఎస్టేట్ రంగంలో నేను చూసినంత వరకైతే నేను ఆడవాళ్ళని చాలా తక్కువ చూసాను. ఇక్కడి వరకైతే అబ్బాయిలే ఉంటారు, పెద్దవాళ్ళే ఉంటారు. సో, నిజంగానే మరి కొన్ని ఛానల్స్‌లలో చూపెడుతున్నారు. ఆడవాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ రియల్ ఎస్టేట్ రంగంలో అని చెప్పేసి మరి వాళ్ళ యాడ్స్ కూడా ఇస్తున్నారు. సో, నిజంగా మరి రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మాయిలు డబ్బులు సంపాదించుకుంటున్నారా? అసలు అది ఓకేనా? రియల్ ఎస్టేట్ రంగం అనేది అమ్మాయిలకు ఓకేనా అసలు? ఇవన్నీ టఫ్ క్వశ్చన్స్ అడిగేస్తున్నా సార్. ఓపెన్ ఫారం క్వశ్చన్ డబ్బులు తీసుకొని చెప్పే ఆన్సర్లు ఇవన్నీ. మా కోసం, మా వ్యూయర్స్ కోసం చెప్పండి సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్ వల్ల ఒకప్పుడు 10%, 20% ఉండేది మహిళకి. ఈరోజు ఐ థింక్ దాదాపు 50% పైచిల్లికే ఉంది. సో హమ్ కిసీసే కమ్ నహి అని ఒక సినిమా వచ్చింది 20-30 ఇయర్స్ బ్యాక్. నేను దేనికి ఎవరికంటే నేను తీసిపోను, అంతే కదా తెలుగులో. అంటే మీరు లేడీస్ అని ఒకప్పుడు జెండర్ ఫీలింగ్ ఉండేది. మన తాతల ముత్తాతల టైంలో లేడీ అంటే వంట చేయడానికి, పిల్లల కోసం అని ఉండేది జనరల్, ఇల్లు మెయింటైన్, హౌస్ వైఫ్గా. ఇప్పుడు ఆ హౌస్ వైఫ్ పదాన్నే మార్చేశారు. దెర్ ఇస్ నో హౌస్ వైఫ్, హోమ్ మేకర్ అంటున్నారు. ప్లస్ మార్కెట్లో అన్ని డిపార్ట్మెంట్లో అన్ని రంగాల్లో ఉన్నారు. అటు R&D కానీ, టెక్నికల్ కానీ, బస్ డ్రైవర్ కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ, బ్యూటీ పార్లర్స్ కానీ, గోల్డ్ షాపులు కానీ, మీరు చెప్పండి బట్టల షాపు, ఏ షాపులో లేడీస్ లేరు. ఇన్ఫ్యాక్ట్ నేను మనం మలేషియా వెళ్ళినప్పుడు చూస్తే 80% లేడీసే ఉన్నారు ఎయిర్పోర్ట్లో. కస్టమ్స్ చెక్ చేస్తారు, ఇవన్నీ కూడా 80% లేడీస్. సో మనం కూడా అదే కల్చర్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది, ఈ రోజున్న ఖర్చులు ఫ్యామిలీ హెడ్ ఒకరు సంపాదిస్తే అసలు కుదరదు, సరిపోని పని. కాబట్టి ఆడవాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు కూడా సంపాదించి వాళ్ళ హస్బెండ్స్కి హెల్ప్ చేయాలి. హస్బెండ్కి హెల్ప్ చేస్తే ఒక ఫ్యామిలీ అనేది, ఎందుకంటే కొన్ని స్కూల్స్ ఉన్న పేర్లు చెప్పలేము, సంవత్సరానికి 3 నుండి 5 నుండి 6 లక్షలు 1 ఇయర్ ఫస్ట్ క్లాస్ అబ్బాయికి తీసుకుంటున్నారు. అది చాలా టూ మచ్. ఆ రోజుల్లో 30-40 వేలు తెచ్చుకొని ముగ్గురు పిల్లలు ఎలా చదివిస్తారు వాళ్ళు? ఆ పిల్లలకే 15-20 లక్షలు అయిపోద్ది. ఇజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? ఇప్పుడు మీరే బయటకు వస్తున్నారు, ఎందుకు? మీకు సపోర్ట్ కావాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. టు సర్వైవ్ అన్నారు. పేరెంట్స్ అంత సంపాదన లేకపోవచ్చు, లేదా ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు. సో లేడీస్ అనేది ఏం మైనస్ ఏం కాదు. సో ఇప్పుడు ప్రొఫెషనల్ కూడా ఒకప్పుడు సెటిల్మెంట్, కబ్జాలు బాగుండేవి. ఇప్పుడు కొద్దిగా ప్రొఫెషనల్ సిస్టమ్ ఉంది. లేడీస్ ఆల్సో కెన్ కమ్ హ్యాపీలీ. మీరు అన్నీ కరెక్ట్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే more than 50% లేడీస్వే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం, మా దగ్గర చేరండి, లక్షలు సంపాదించండి, కోట్లు సంపాదించండి చెప్తున్నారు. అంటే అది వాస్తవం ఎంతవరకు అని అడిగితే అది మనం చెప్పలేము. కాకపోతే ఈ జాయిన్ అయ్యేటప్పుడు లేడీస్ 2-3 పాయింట్స్ చూసుకోవాలి. అసలు నేను ఎలాంటి లీడర్ దగ్గర జాయిన్ అవుతున్నాను, ఆయన కోర్ సబ్జెక్ట్ ఉందా, కోర్ నాలెడ్జ్ ఉందా, కోర్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఒకటి. రెండోది, కంపెనీని ఎంత ఫర్మ్గా నడుపుతున్నారు, ఎన్ని రోజులు పెట్టి నడుపుతున్నారు, కంపెనీ తాలూకా బ్రాండ్ ఏంటి, కంపెనీ తాలూకా ప్రాజెక్ట్స్ ఏంటి, పర్మిషన్స్ ఉన్నాయా, పర్మిషన్ లేకుండా ప్రీ లాంచ్లో అమ్ముతున్నారా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. మనం ఆ లీడర్ దగ్గర ఏమి నేర్చుకోగలుగుతాము. లీడరు కొంతమంది పేరుకి లీడర్ ఉంటాడని కింద వాళ్ళ దగ్గర నేర్చుకుంటాడు, అది లీడర్ కాదు, జస్ట్ మేనేజర్. ఇప్పుడు మీ బాస్ మీకు టార్గెట్ ఇస్తాడు, రోజుకి 10 షూటింగ్లు చేయాలి సిరి అని. నువ్వు 4-5 చేస్తావు. ఇప్పుడు ఏమంటాడు, ఎందుకు చేయడు నువ్వు, వై యూఆర్ నాట్ రీచింగ్ యువర్ టార్గెట్ అంటాడు మేనేజర్ నాడు. లీడర్ అనేవాడు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అని అడుగుతాడు. రెండిటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. లీడర్ అనేవాడు మిమ్మల్ని డ్రైవ్ చేస్తాడు, లీడ్ బై ఎగ్జాంపుల్ అంటారు. అలాంటి వాళ్ళ దగ్గర చేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఏమీ లేనివాడి దగ్గర ఆరాటం లేకుండా ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్, నిండుకుండా తొలగదు. బార్కింగ్ డాగ్ నెవర్ బైట్స్, అరుస్తూనే ఉంటుంది, కరదంటుంది. అరిసే కుక్క కరదు, కరిసే కుక్క అరవదు. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే లేడీస్ బాగుంది, ఇట్స్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే ఎకానమీ పెరుగుతుంది, బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అఫోర్డబిలిటీ పెరుగుతుంది, లైఫ్ స్టైల్ బాగుంటుంది, పిల్లలు మంచిగా లగ్జరీ అవుతున్నారు, తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నారు, సో జీడిపి పెరుగుతుంది. అవన్నీ కూడా పాజిటివ్ సైన్స్. అయితే చాలామంది కొంతమంది మోసపోతున్నారు కూడా.
ఫ్రీ ట్రైనింగ్ అని చెప్తున్నారు. ఫ్రీ ట్రైనింగ్ అని చెప్పిన తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ నువ్వు గంట సేపు 2 గంటలు చెప్తున్నారు. చెప్పి మా ప్రాజెక్ట్స్ మార్కెట్ చేయండి అంటే అది ట్రైనింగ్ కాదండి. ట్రైనింగ్ అంటే ఒక షెడ్యూల్ ఉండాలి, ఒక మాడ్యూల్ ఉండాలి, 10-20 టాపిక్స్ ఉండాలి. వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇండియాలో ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా చేసుకోగల లెవెల్కి తీసుకురావాలి. అది మా రియల్ టాక్స్ అనే కంపెనీ చేస్తున్న ట్రైనింగ్. సో దిర్ ఆస్మాన్ జమీన్ ఫరక్ 19-20 కదా, ఆస్మాన్ జమీన్, ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఉంది. అది కరెక్ట్ ట్రైనింగ్ కాదు, జస్ట్ అట్రాక్టింగ్ పీపుల్. కొంతమంది స్పీకర్స్ 1000, 2000, 3000 మందిని పిలుస్తారు పెద్ద పెద్ద బ్యాంకెట్ హాల్స్లో అట్లా. కానీ 2000 మంది వస్తే 20 మంది జాయిన్ అవ్వట్లేదు. వాళ్ళు పెట్టే తిండి కోసం, ఫుడ్ కోసం, జస్ట్ టైం పాస్ కోసం వస్తున్నారు. 2000 మంది వస్తే కానీ 200 మంది జాయిన్ అవ్వాలి, 10-20 మంది జాయిన్ అయితే ఎక్కువ. వాళ్ళు కూడా 2 నెలలు 3 నెలల తర్వాత వెళ్ళిపోతున్నారు. సో ఆశ పెట్టడం వేరు. చాలామంది రియాల్టర్స్ మేల్ అవని ఫీమేల్ అని జూనియర్ రియాల్టర్స్కి అబద్ధాలు చెప్తున్నారు. ఎట్లా అంటే సిరి నువ్వు జాయిన్ అవ్వు, రేపు నుండి నువ్వు ₹1,00,000 సంపాదిస్తావు నెలకంటారు. ఎట్లా అవుతుంది? సైట్ విజిట్ లేకుంటే నువ్వు సంపాదించడం అది జరగదు. వాళ్ళు చెప్తున్నారు, మనం వింటున్నాం అంతే. చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోకువే. దీస్ ఆర్ ద ట్రూ ఫ్యాక్ట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. సో లేడీస్ చేయడంలో తప్పులేదు, బాగా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది లేడీస్ మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు పార్ట్ టైం చేసుకున్నారు, 2 నుండి 3-4 లక్షలు సంపాదిస్తున్నారు. ఫుల్ టైం చేసేవాళ్ళు 5 to 8 lakhs, 10 lakhs దాకా సంపాదిస్తున్నారు. వెరీ గుడ్ రికార్డ్ ఉంది. అటు అందరూ చేయట్లేదు. ఎవరైతే ఫోకస్గా ఉండి కమిటెడ్గా చేస్తారు. ఎందుకంటే లేడీస్కి ఒక శక్తి ఉంది. ఏంటంటే ఒక్కసారి వర్కింగ్ చైర్లో కూర్చుంటే మళ్ళీ లంచ్కే లెగిస్తారు, మళ్ళీ లెగరు. వేరే మేల్ జెండర్కి అది కదా, అనేక నావిగేషన్స్ ఉంటాయి, డీవియేషన్స్ ఉంటాయి. టీ తాగాలని, స్మోకింగ్ చేయాలని, మాట్లాడాలని, వాట్సాప్ అని, వాట్ ఎవర్. దీనివల్ల డిస్ట్రాక్ట్ అవుతాం. లేడీస్కి 99% ఉంటే, కొంతమంది ఉండొచ్చు కానీ బట్ 99% ఎక్కువ ఉండవు. సో ఫోకస్గా కమిటెడ్గా రియల్ ఎస్టేట్లో ఏం కావాలమ్మా? భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ కావాలని చాలా వీడియోలో చెప్పాను. అది ఉన్నవాడే ఇవాళ చేరితే రేపు వస్తుందని కాదు. ఫస్ట్ 6 months to 1 year మీరు ప్రోడక్ట్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి, జోగ్రఫికల్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి, లీగల్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఓకే, అట్లా గవర్నమెంట్ పర్మిషన్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి, డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి. అట్లానే కస్టమర్ ర్యాప్ ఎలా బిల్డ్ చేయాలి, కస్టమర్ని ఆకట్టుకోవడం ఎలాగ, కస్టమర్కి ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయడం ఎట్లా, లోన్ ఎలా తావు, ఇవన్నీ కూడా there are 20-30 పాయింట్స్ మనం తక్కువ టైంలో చెప్పుకోలేం. దీని మీద ఎవరికైనా కావాలంటే లేటెస్ట్గా హౌస్ వైఫ్స్ చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, రిటైర్ అయిన వాళ్ళు చేస్తున్నారు, స్కూల్ టీచర్స్, లెక్చరర్స్, లాయర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్లు అందరూ కూడా రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు. చూసుకుంటే యావరేజ్గా every 4th, 5th house is a రియల్ ఎస్టేట్ ఏజెంట్. అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే సార్, రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మాయిలు జాయిన్ అవ్వాలంటే సైట్స్కి వెళ్ళాలి, సైట్ విజిట్ చేయాలి, అక్కడ పూర్తి అవగాహన రావాలి అంటే ఎట్లా సాధ్యమైంది? అంటే అది ఎవరు చెప్తారు ఏంటి అనేది కూడా కొంచెం డౌట్స్ ఉంటాయి. మీరు ఎన్నుకునే లీడర్, మీరు ఎన్నుకునే కంపెనీ, మీరు ఎన్నుకునే ప్రాజెక్ట్ కూడా ఆధారం ఉంటుంది. టీం ఉంటారు. అంటే కొన్ని పనులు మీరు చేయకపోయినా మీరు కింద సబార్డినేట్స్ కానీ మీ సీనియర్స్ కానీ చేసుకుంటారు. సో అదే మీ ప్రణాళిక ఇస్తాం. మీరు వచ్చినప్పుడు చేరితే కొంతమంది ఫుల్ టైం చేసుకుంటే వాళ్ళే చేయించుకుంటారు. లేదు మనకి అసిస్టెన్స్ కావాలనుకుంటే వాళ్ళు టీంతో చేయించుకుని వచ్చిన దాంట్లో కొద్దిగా షేర్ చేస్తారు. సో పాసిబిలిటీస్ అదే. మీరు చేయాలనే తపన, కఠోర తపన ఉండాలి. లేకపోతే మీ కడుపులో ఫైర్ ఇన్ ద బెల్లీ అంటారు, లేకపోతే యువర్ బెల్లీ విల్ బీ ఇన్ ఫైర్. ఓకే, ఆ స్పార్క్నెస్, స్పోర్టివ్నెస్, అగ్రెసివ్నెస్, టీమ్ ప్లేయర్ అయి ఉండాలి. ఇవన్నీ నేర్పుతాం మన ట్రైనింగ్లో. ఒక 10-15 టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్లో ఇవన్నీ నేర్పి మీకు ఫిజికల్గా రోల్ ప్లే, మోడల్ ప్లే చేయిస్తాం, అసైన్మెంట్స్ ఇస్తాం, ప్రాక్టికల్ స్టడీ ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చేయించడం మీరు అక్కడ వెళ్ళి ఏం చేయాలో ముందే ఇక్కడ సినిమా చూపిస్తాం. మిమ్మల్ని అద్దంలో మాట్లాడించి మీరు ఏం తప్పులు చేస్తున్నారు, ఆ తప్పులకి ఆన్సర్లు ఎలాగవాలి, ఎట్లా కరెక్షన్ అనేది మనం ట్రైన్ చేస్తాం. దీన్ని బట్టి మీరు ఒకసారి ట్రైన్ అయ్యి సీరియస్ తీసుకుంటే 3 నుండి 6 నెలలు పడుతుంది. తర్వాత యూ విల్ స్టార్ట్ ఎర్నింగ్. డెఫినెట్గా 1 year తర్వాత మీరు ఖర్చు పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. చాలామంది ఏంటంటే దీనికి కోట్లు ఖర్చు పెట్టడం ఏం అవసరం లేదు. విత్ మినిమం 0 ఇన్వెస్ట్మెంట్ ఆర్ మినిమం ఇన్వెస్ట్మెంట్తో మీరు మీ కళని, మీ సంపాదన కళని నెరవేర్చుకునే అవకాశాలు బాగున్నాయి. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు గో టు ఎ రైట్ లీడర్, రైట్ పర్సన్ హూ హ్యాస్ కోర్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, హూ కెన్ గివ్ యూ మోర్ నాలెడ్జ్. మీకు అవేర్నెస్ క్రియేట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరు పడతారు ఫ్రీగా అన్నారు కానీ వెళ్ళిపోకండి. ఇట్ ఈస్ రాంగ్ స్టెప్. ఇవన్నీ చెక్ చేసుకుని మీకు తెలియకపోతే మాలాంటి ప్రొఫెషనల్స్ అడిగితే చెప్తాం ఏ కంపెనీ బాగుంటుంది, ఏ కంపెనీ బాగుంటుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి. కొంతమంది మోసం చేయడానికే పెడతారు కంపెనీలు, కొంతమంది చేయాలనుకోరు కానీ ఇరుక్కుంటారు.
సో రకరకాల మంది ఉన్నారు. అవి మనం పిక్ అండ్ చూస్ అంటాం. చేసుకుంటే వాళ్ళకి ఏ డీటెయిల్స్ కావాలన్నా దే కెన్ కాలర్స్. కొత్త వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, లేడీస్ జాయిన్ అవ్వచ్చు, మెయిల్ క్యాండిడేట్స్ జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ ఇతర డిపార్ట్మెంట్లో చేస్తూ అది సరిగ్గా అవునప్పుడు వాళ్ళు రియల్ ఎస్టేట్ రావచ్చు. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ నుండి నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకుంటే వాళ్ళు రావచ్చు. చాలామంది డీల్స్ అవ్వట్లేదు సార్, మంత్ కష్టపడతారు, నెల వెళ్ళిపోతుంది అవుట్. సో వాళ్ళకి మెలకువలు చెప్తాను, ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ అంటాం. అవన్నీ కూడా మనం ట్రైన్ చేస్తాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.